దాని తర్వాత కమ్యూనికేషన్స్ కానీ ఇప్పుడు అప్పటిదాకా మీకు ఏం తెలియని ఏజ్లోనే పెళ్లి చేసేసినప్పుడు ఫ్యామిలీతో ఉన్న పర్సన్ని ఒక అత్తగారి ఇంటికి పంపించగానే హస్బెండ్తో ఉండాలి, ఇంట్లోతో ఉండాలి, అన్ని ఫేస్ చేయాలి. అప్పుడేంది? అంటే నేను మా హస్బెండ్తో మ్యారేజ్ అవగానే ఉండలేదు సార్. ఎందుకంటే తనకి చికెన్ పాక్స్ వచ్చింది. సో తను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారనమాట. సో నేను మా మమ్మీ వాళ్ళ దగ్గరే చదువుకోవడానికి ఉండిపోయాను. ఒక 1-2 ఇయర్స్ మా మమ్మీ వాళ్ళ దగ్గరే ఉన్నాను. తర్వాత మా ఇంటర్ అయిపోయిన తర్వాత, డిగ్రీ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వచ్చేసాను. అప్పుడు మా హస్బెండ్ హైదరాబాద్లోనే ఉండే. మా అత్తయ్య ఫ్యాషన్ డిజైనింగ్ చెయ్యి, నీకు ఇష్టం ఉంది కదా, డిగ్రీ అయిపోయింది కదా అని మా అత్తయ్య గారు విజయవాడలో చేయించారనమాట. నేను ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేశాను విజయవాడ. ఓకే, అందుకే ఇంత ఫ్యాన్సీగా ఉన్నారు అయితే. ఓకే, మా అత్తయ్య గారి వాళ్ళు కూడా సపోర్ట్ చాలా బాగుంది. అత్తయ్య వాళ్ళ సపోర్ట్ బాగుంది చాలా అంటే చాలా అండి. ఇంట్లో వాళ్ళకన్నా. మా మమ్మీ వాళ్ళు ఏదైనా వీడియోలు చేస్తే కొంచెం డ్రెస్సింగ్ కొంచెం అలా ఇలా కనిపించింది అనుకో, ఎందుకు అలా చేయకు ఇలా చేయకు అంటారు. మా అత్తయ్య వాళ్ళు కాదు, నువ్వు మంచిగా ఉండు, ఎలా అయినా పర్వాలేదు, కొంచెం మోడర్న్గానే ఉండు. మా అత్తయ్య బాగా చెప్తారనమాట. వావ్, ఇంత మంచి అత్త దొరికింది అయితే మీకు. మా అత్తయ్య కానీ మా పెద్దమ్మ నన్ను చదివిపించింది. మా మమ్మీ వాళ్ళ సిస్టర్ అనమాట తను.